సభకు అధ్యక్షత వహించిన రమేష్ ముదిరాజు గారికి, తెలంగాణ జన సమితి, అదేవిధంగా పల్లె వినయ్ కుమార్ గారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మేకపోతల నరేందర్ గారు, దేశగాని సాంబశివ గౌడు, శివ ముదిరాజ్, అదేవిధంగా మేకపోతల నర్సయ్య గారు, సంపత్ కుమార్ గారు, అదేవిధంగా లక్ష్మి గారు, ఆల్ ఇండియా ఓబీసీ యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ గారు, వేదిక పైన నా ఎదురుగా కూర్చున్నటువంటి అభిమానులకు, బీసీ నాయకులకు, సోదరిమణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళా ఇవాళ లాంటి సమయం మళ్ళీ రాదురా బాబు. నేను చూస్తున్న గత ఒక 10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా అది సోమాజిగూడ ప్రెస్ కావచ్చు, లేకుంటే బషీర్బాగ్ ప్రెస్ కావచ్చు, సమావేశాలు, అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగి అయినా ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది. ఎవరికి కానీ ఆలోచన వచ్చింది, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత, జనాన్ని కలిసిన తర్వాత, రైతులను, నిరుపేదలను, అట్టడుగున్న పేదవాళ్లను, అదేవిధంగా నిరుద్యోగులను కలిసిన తర్వాత ఒకటే ఒక మాట అన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అంతటితో అగలే జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ ఏదైతే జనాభా ఉన్నదో దాని ప్రకారంగా మా హక్కు కావాలని ఆలోచన చేశాడు. అందుకే ఇంకోటి అన్నాడు, ఏది ఎక్స్రే అన్నాడు. ఎక్స్రే ఎప్పుడు చేస్తారు? లోపల ఉన్న అవయవాలన్నీ కనిపిస్తాయని డాక్టర్ చేస్తాడా లేదా? మనకు కింది స్థాయిలో పేదవాడు ఏ విధంగా బతుకుతున్నాడు, వాడి స్థితిగతులు ఏంది, వాడు ఏం తిండి తింటున్నాడు, వాళ్ళ ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నాడు అని తెలుసుకోవడానికి చెప్పిన మాట తూచా తప్పకుండా. ఆ రోజులలో ఎన్నికలు రాలే, కానీ రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని నేను 10 జిల్లాలు తిరిగా. 10 జిల్లాలలో మీటింగ్లు పెట్టాం. తప్పనిసరిగా రావాలి, ఈసారి రాహుల్ గాంధీ సందేశం తీసుకుపోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడం. అదేవిధంగా కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి సమక్షంలో రేవంత్ రెడ్డి 42% అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఇంప్లిమెంట్ కూడా చేశాడు. కేబినెట్లో నిర్ణయం, అసెంబ్లీలో బిల్లు పాసు. అదేవిధంగా ఇవాళ 42% వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో, నగరపాలిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తున్నప్పటి నుంచి దాని తర్వాత ఆర్డినెన్స్ తీస్తే ఎవరికి వాడే, ఇది ఉండదు, ఇది నడవదు, ఇది పోతుంది, ఇదేమిటి రాని మంచి చెప్తుంటే చెడు చెప్తున్నారేంది నాకు అర్థం కాదు. ఎందుకు నడవదు? అది సాధ్యమవుతుందా? ఈడబ్ల్యూఎస్కు 10% తీసుకున్నాడా లేదా? మేమందరం పాస్ చేసినామా లేదా? ఎందుకు చేసినామంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు. మాదెందుకు శాంక్షన్ కాదు? మేము చెప్పినాము, మీ అందరికి తెలుసో కొందరికైతే తెలుసు. ఆ రోజులలో నేను ఓబీసీ ఎంపీస్ ఫోరంగా 3 సార్లు కలిసినా. ఒకసారి 42, ఒకసారి 74, ఒకసారి 84 మంది కలిసినాం. అయ్యా, మా జనాభా భారతదేశంలో 56% ఉన్నారు, మాకు న్యాయం జరగాలి, మాకు సెపరేట్ మినిస్ట్రీ పెట్టాలన్నాం. అదేవిధంగా సెపరేట్ మినిస్ట్రీ, సెపరేట్ బడ్జెట్ అన్నాం, అది చేయలే. క్రిమినల్ ఎత్తేయాలని డిసిషన్ తీసుకున్నాం పార్లమెంట్ కమిటీలో, కానీ అది 7 డేస్లో గొంగడు ఆడనే ఉన్నది. ఇక 3వ పాయింట్ ఏమన్నాం, కులంగా జరగాలన్నాడు. 2008లో రాజ్నాథ్ సింగ్ అన్నాడు, వీళ్ళు కండక్ట్ క్యాస్ట్ వైజ్ చేయలే. ఇవాళ ఒక నాయకుడు అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే కుటుంబం ఇందిరాగాంధీ ఊసోసుకోవడం అమలు చేసింది. దున్నేవాడికే భూమి అన్నది. బ్యాంకు నేషనలైజ్ చేస్తే ఆనాడు ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ చెయ్యొద్దన్నాడు. లేదు, వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ చేసి భూములు తీసేస్తున్నారు, పేద ప్రజల ఇండ్లు తీసేసుకుంటున్నారు. కనుక నేను బ్యాంకు
ప్రతి గడప దగ్గరికి పోవాలని చెప్పిన ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ. అదే అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఏం ఆలోచనండి? ఇవాళ దేశానికి ఎవరు ప్రధానమంత్రి? తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ ఓబీసీలకు ఇంతవరకు ఏం చేయలే. మాట్లాడితే 25 కోట్ల మందిని బిలో పావర్టీ ఉన్నదంటూ పైకి తెచ్చిన అంటుడు. దాని లెక్క నాకు ఇప్పటిదానిక బీజేపీలో అడిగితే చెప్పరు, నాకు కూడా లెక్క తెలుస్తుంది. కానీ మాటలే చెప్పడం. ఇంకా మీది నుంచి నేను 27% ఏది మంత్రులు చేసిన అన్నాం. అది ఏం మాటలు నాకు అర్థం కాదు. ఇవాళ నీకు అవకాశం వచ్చింది, ఇవాళ ముందుకు రా. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను అడుగుతున్నా, మొదలు బీసీలలో యూనిటీ రావాలరా బాబు. 2 ఎంపీలు కొట్లాడిందా లేదా? నాకు కావాలి అధ్యక్షుడు, నాకు కావాలి అన్నారా లేదా? మా దగ్గర కూడా నడిచింది ఆ పని. ఒక దిక్కు మహేష్ కుమార్ గౌడ్, ఇంకో దిక్కు మధు యాష్కి, 3వ వ్యక్తి నాకుండే. నేను చూసినారే మనం ముగ్గురం కొట్లాడితే థర్డ్ పార్టీకి వెళ్ళిపోతుందని ఇక అవుట్ రైట్గా మహేష్ కుమార్ గౌడ్కు సపోర్ట్ చేసి వాళ్ళలో 2 కొట్లాడారు. ఈటల రాజేంద్ర గదుగు, బండి సంజయ్ దోకే బీచ్ మీద తీసుకురాగా ఆయన. ఇది సమయస్ఫూర్తి పనిచేసిన కాబట్టే ఇవాళ మహేష్ రాగలిగాడు. మనలో యూనిటీ. అదే జనాభా ఎక్కువ ఉందిరా బాబు. ఇవాళ అదే మందకృష్ణ మాదిగా ఎన్నో రోజులు కొట్లాడుతున్నా లేదా కేటగరైజేషన్ అది సాధ్యమైతే మాదెందుకు కాదని అడుగుతున్నా. ఏమండి విశ్వేశ్వరరావు రాయ మాస్కి నిజం చెప్తున్నా, అది సాధ్యమవుతుంది ఎట్లా, మాది సాధ్యం కాదు ఎట్లా? దీనికి కన్విక్షన్ ఉండాలి, పట్టుదల ఉండాలి. మనలో విడిపోవద్దురా బాబు. ఇక సాల్వ్ చేయని మీటింగ్లు, చలో ఢిల్లీ నీ అమ్మ తాడొప్పాడో తెలుసుకుందాం. రావాలికి ఎవరి వాడే రావాలి. బస్సు పెడతారా, రాజు పెడతారా, ఏది ఇన్నోవా పెడతారా అని వద్దురా బాబు. ఇది లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు ఇక మనం ఓడగొట్టుకుంటాం అనుకో, ఇక మళ్ళీ అడిగేటోడు ఉంటాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్గా ఆయనకు అవకాశం ఉంది. అందరి దగ్గర మనం ఆనాడు కూడా ఇదే అయింది. సుప్రీంకోర్టు కొట్టేసింది IITIM-లో నో రిజర్వేషన్ అన్నది. సుప్రీంకోర్టు ఆల్టర్నేట్ ఏది ఉన్నది? పార్లమెంట్. నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ not only 1% will get, God has given to everybody, but we should give opportunity అన్న. ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్పన్నా పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా లేదా? ఇవాళ ఒక్కొక్కడు IIT-లో 1,40,000 జీతం సంపాదిస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. మరి ఇది ఎట్లా సాధ్యం కాదా? నా మాట అయినండి. ఇప్పుడే మా నరేందర్ చెప్పాడు, అందరం పోదాం ఢిల్లీ. ఈ ఆడవీళ్ళు ఉత్తరపోయి సమయం వచ్చినప్పుడు ఆనాడు స్వాతంత్రంలో ఏ విధంగా నడుచుకుంటా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు చేసే త్యాగానికి అందరూ పోయిందా లేదా? మన తెలంగాణ ఆంధ్రలో ఎంతోమంది స్వాతంత్ర యోధులు ఆయన ఏది ఇచ్చిన కాళ్ళు అందరూ కూడా పాటించిరా లేదా? ఈ సమయంలో బాబు ఇప్పుడు మీరు వదులుకుంటే ఇక మనకి ఏం రాదు, రాసిపెట్టు. ఎందుకంటే కొట్లాడే మొగాడు వెళ్ళాడు, ఒక కొట్లాడే మొగాయన ముందు ఉన్నాడు, ఒక పార్టీ బలమైన పార్టీ ఉన్నది. ఇప్పుడు మనం సాధించుకోకుంటే మన ఫ్యూచర్ లేదు. చలో ఢిల్లీ 6 నాడు ఏది జంతర్ మంతర్లో నడవండి, మన సంఖ్యతో చూపించండి. దాన్ని బట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా తప్పనిసరిగా వారు కూడా ఒక అడుగు ముందుకేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే రైలు పెడుతున్నా, ఏది ఇన్నోవా పెడుతున్నా, ఇవి వద్దురావి. అందరి దగ్గర దేవుని దగ్గర అందరూ 10 రూపాయలు పెట్టుకోవచ్చేటోళ్ళే కనిపిస్తుంది. మీరు వచ్చేటప్పుడు ఒక 10 మంది నెంబర్ తెచ్చుకోండి. ఎప్పుడు మీటింగ్లో ఈయన అవుతున్నాయి కదా. ఒక షో ఢిల్లీలో చూస్తే యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఆలోచన మొదలవుతుంది. ఏ పార్లమెంట్లో కానీ ఏ అసెంబ్లీలో కానీ మెజార్టీ మన ఓట్లే ఉన్నాయి. బీసీలు, ఎస్సీలు, మైనార్టీ. మన ఓట్లు లేకుండా అవడానికి గెలుస్తారా? మొన్న కూడా మన తెలంగాణలో ఎవరికి ఇచ్చినాం, ఎందుకు ఇచ్చినాం? రాహుల్ గాంధీ గారు బడుగు బలైన వాళ్ళ చేస్తాడని ఆలోచన ఇచ్చినవా లేదా? ఇక వచ్చేది మన రాజ్యమే, అర్థమైందా? దాని గురించి మీరు ఆలోచన చేయాలి. దాని గురించి మన మిత్రుడు
రమ్మని చెప్తే నేను వచ్చిన తప్పనిసరిగా రమేష్ ముదిరాజ్ ఇచ్చిన మాట మీద వచ్చినా చలో నేను రేపే పోతున్నాను ఢిల్లీకి రండి ఎవరు పైసలు అటు పెట్టుకో అదే మంద అవసరం లేదు రాబాయి యుద్ధం చేసేటప్పుడు బయటికి రావాలి దీంతో కదలికి వచ్చింది అనుకో ఆటోమేటిక్గా కేంద్రం కూడా కదలికి వస్తుంది ప్రతి పార్టీలో ప్రతి ఎంపీ సీట్లలో మనదే మెజార్టీ ఉంది బీసీ ఎస్సీలు కనిపిస్తే హైయెస్ట్ మెజార్టీ మనదే వాళ్ళందరూ కూడా భయపడి ఆనాడు ఐఐఎంలో సపోర్ట్ చేసినా లేదా కనుక ఇప్పుడు కూడా అందరు ఎంపీల సపోర్ట్ తీసుకోవాలంటే చలో ఢిల్లీ అన్నిటికంటే ఒక మాట చెప్తున్నా 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు ఫూలే ఏమన్నాడు చదువుకుంటేనే భవిష్యత్తు ఈ అగ్ర కులాలతో ఏది ఏకంగా ఫైట్ చేయాలి వాళ్ళతో సరిపడంగా మనం నిలబడాలన్నాడు అదేవిధంగా సావిత్రి పూలతో కూడా చదువు నేర్పించి స్కూల్ పెట్టించు ఇవాళ ఎవరు రాహుల్ గాంధీ అభినవ పూలే అయిండు ఆయన 21st సెంచరీ అందుగురించి 21 బిందెలతో పాలాభిషేకం చేశాం ఇవాళ నుంచి అభినవ పూలే ఎవరంటే రాహుల్ గాంధీ ఎందుకంటే ఎవరికి రాలేదు ఆలోచన ఇవాళ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ చలో ఢిల్లీకి వచ్చేయండి ఎవరి గురించి చూడకుండా ఇవాళనే ట్రైన్లలో రావచ్చు పైసలు ఉన్నాడు ఫ్లైట్లో రావచ్చు బయలుదేరింది అన్ని కుల సంఘాలకు రిక్వెస్ట్ చేస్తున్నా చేతులు ఓల్డేసి చలో ఢిల్లీ సక్సెస్ అయితే మనం భవిష్యత్తు బాగుంటుందని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.